ఇప్పుడు ఎట్లా చేస్తారు మీరు చెప్పండి సార్. మరి ఎట్లా సార్? మరి సార్ ఒక పని చంపాలనుకున్నారు మీరు, ఒక పని చేయండి సార్. అందరూ సూసైడ్ చేసుకుంటే అనుమతి అని, అందరూ సూసైడ్ చేసుకుంటే అనుమతి అని. ఎవరు అనుమతి ఇవ్వాలి? మీరే పోలీస్ సొసైటీకి ఎవరు అనుమతిస్తారా? చెప్పండి. అది క్వశ్చన్. కేసీఆర్ గారు ఇదే విధంగా పోలీసులను అడ్డం పెట్టుకుని నియంతృత్వంగా వ్యవహరించిండు. మట్టిలో కలిపేసిన ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కూడా పోలీసులను అడ్డం పెట్టుకుని విచ్చలవిడిగా మా మీద దాడులు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఉదయం నుంచి హాస్టళ్లు బంద్ చేయించారు. లైబ్రరీ చుట్టూ ఒక ఉగ్రవాదులు లేక టెర్రరిస్టులు లేక మా మీద దాడులు చేసి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఎందుకు నిరుద్యోగులు ఆపుతారు? ఎందుకు నాకు అర్థం కాదు. ఇంతకన్నా ఆపుతారా? నిరుద్యోగులు తీవ్రవాదులు మేము దొంగలమా? కేవలం శాంతి అక్కడ ఎవరు చేస్తామని చెప్పి చాలు. దీనికి ఏముంది? ఒకటే గుందుడు లేపుడు. ఎందుకు ఇదంతా? నిరుద్యోగులమా, తీవ్రవాదులమా, దొంగలమా? మేము కడుపు కాలని నిరుద్యోగులం సార్, అర్థం చేసుకోండి. 5 రూపాయల భోజనం తినుకుంటున్నాం ఇక్కడ. ఒక్కొక్కటి సరే నిద్ర లేదు, తిండి లేక ఏ హామీ ఇచ్చి మోసం చేసిండు. వాళ్ళని అరెస్ట్ చేస్తారా పోలీసు వాళ్ళు? వాళ్ళని అరెస్ట్ చేస్తారా? ఖచ్చితంగా ఎటుబడి అశోక్ నగర్ సిగ్నల్ లాగా బరాబరి పోతాం. ఇలా ఎటువంటి డౌట్ లేదు. ఎవరు చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన చెప్పిన మాకు నమ్మకం లేదు. ఇప్పటికిప్పుడు ఎపిసోడ్ రిలీజ్ చేస్తున్నారు అంటే ఆపేస్తాం. ఇప్పుడే ఆపేస్తాం, బరాబర్ ఆపేస్తాం. ఎన్ని రోజులు తిరాలన్నా మేము? 20 రోజుల నుంచి ఎమ్మెల్యే కాడికి, మంత్రి కాడికి ఎంతమంది తిరగాలి, ఎంతగా తిరాలి మేము? ఎవరు కలిసినామన్నా ఆయన కూడా సీఎం రేవంత్ రెడ్డి దగ్గర తీసుకెళ్తామని చెప్పేసి అంటుంది. కానీ ఎటువంటి స్వచ్ఛత ఉండదు. కాంగ్రెస్ అంటే కమిటీలు అంటే కాంగ్రెస్. ఎక్కడ కాంగ్రెస్ ఏమవుతుంది? వాడు పాలన సరే అని చెప్పి వాడిని తండ్రి వాడిపై అవతల పడ్డాడు. సరే ఈడు మంచివాడని చెప్పి ఒక సామెత ఉంటుంది. మనవాడు మనం తెచ్చుకుంటే ఎగిరేది అన్నట్టు మా పరిస్థితి ఇప్పుడు. ఎందుకంటే ఎందుకు నిరుద్యోగులు అంటే ఇంత చిన్న చూపు మీకు? మా అందబలం చూసుకోండి కదా మీరు అధికారంలోకి వచ్చింది. ఎందుకు ఇంత చిన్న చూపు నిరుద్యోగులు అంటే? ఆల్రెడీ నిరుద్యోగులతో పెట్టుకుంటే ఒక సీఎం చైర్ కదిలింది, మీకు కూడా తెలుసు. రేవంత్ రెడ్డి నీకు డౌట్ ఉంటే కేసీఆర్ అడుకో. ఆయన చెప్తాడు ఆయనకు మంచి నిరుద్యోగుల శాఖలు గట్టిగా తగిలింది, ఆయనకు తెలుసు. ఆయన చెప్తాడు మీకు క్లియర్ కట్గా ఏం జరిగిందని చెప్పేసి. కాబట్టి దయచేసి నిరుద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించండి. ఈ రోజు కానీ నిరుద్యోగ సమస్యలు పరిష్కరించుకోలేకపోతే మరొక నిరుద్యోగ ఉద్యమం మొదలవుతుంది. తెలంగాణ ఉద్యమంగా ఏ విధంగా మొదలవుతుందో అదేవిధంగా తెలంగాణలో మళ్ళీ ఒక నిరుద్యోగ ఉద్యమం ఖచ్చితంగా మొదలవుతుంది. కాబట్టి చెప్తా ఉన్నాం సీఎం రేవంత్ రెడ్డి గారు, నిరుద్యోగుల సమస్యలు పట్టించుకోండి. మీకు నిరుద్యోగులకు మధ్య గ్యాప్ పెరిగిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఎందుకంటే మీ మధ్యలో ఉన్న వాళ్ళు చెప్తారో తెలియదు, మేము చెప్తున్నాం మాకు తెలియదు. కానీ మీరు మధ్యలో ఉన్న మాటలు నమ్మకండి ప్లీజ్. దయచేసి ఒక 100 మంది నిరుద్యోగులు మీరే పిలవండి. మీరు గాంధీ భవన్ పిలుస్తారా, సెక్రటరీ పిలుస్తారా, మీ ఇంటికి పిలుస్తారా, మీ ఇష్టం. మేము ఒక 100 మంది నిరుద్యోగం స్వచ్ఛందంగా వస్తాం. మీరు కూర్చోండి ఎదురుగా. మా సమస్యలు మేము చెప్తాం, మా కడుపు కోత మాకున్న బాధలని మేము చెప్తాం. మీరు మాకు ఆన్సర్ ఇవ్వండి. మధ్యలో ఎవరెవరో వచ్చి మాకు చెప్తే ఏం సార్? ఆ మానవతరాయణ పోస్ట్పోన్ అవుతుంది అంటాడు. జనగణ దగ్గర వీళ్ళు అంత లుచ్చాగాలు దీక్షలేదు. లుచ్చాగలమా? చెప్పు తీసుకొని కొట్టాలి వాడిని అవలాగండి. వాడు చదివిండి అసలు ఏమన్నా చదువుకుండా వాడు నిరుద్యోగులు లుచ్చాగలమా? ఒకనే కాదంటారు, ఒకని 5 అంటారు, ఒకని అదంటాడు, ఒకని ఇదంటారు. ఎవరు నమ్మాలి? మేము ఏం నమ్మాలా? అదే ఒళ్ళు బలిసి తింటుంటామన్నా. చూడు ఎట్లా 5 రూపాయలు భోజనాలు చేసుకుని ఒక్కొక్కరు మొక్కలు చూడు ఎట్లున్నాయో, కళ్ళు చూడు ఎట్లున్నాయో, నగనక లాడిపోతున్నాం. సరిగ్గా తిండి లేక, నిద్ర లేక, ఒక్కొక్కటి పెళ్లి కాక, ఉద్యోగం వస్తున్న ఇంటికి పోయేంత పరిస్థితి ఉన్నది ప్రతి ఒక్కరిది ఇక్కడ. ఎవ్వడు కూడా మరీ చెప్తున్నాం, ఎప్పుడు వచ్చేంత వరకు ఖచ్చితంగా బయటకు కూడా పోతాం. అశోక్ నగర్ సిగ్నల్ వరకు బరాబరి పోతాం. లాఠీ చార్జ్ చేసినా ఏం చేసినా సరే బరాబరి బయటకు పోతాం. చెప్పండి. వాళ్ళే మాట్లాడాలంటే ఎలా అన్నా? మీరు పెంచాలి గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్ట్.